ఈ గాంజా సేవించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద షార్ప్ ఆబ్జెక్ట్స్, ఇందాక హోమ్ మినిస్టర్ గారు అన్నట్టు బ్లేడ్ బ్యాచ్ అంటారు. వాళ్ళు అది బ్లేడో షార్ప్ ఆబ్జెక్టో చిన్న నైఫ్ లో తెలియదు కానీ ఆ గాంజా మత్తులో వాళ్ళకి అంతకు ముందు వాళ్ళతో ఏదైనా గొడవలు జరిగినా గానీ ఏమి జరిగినా గానీ ఏ విధమైన ప్రొవొకేషన్ లేకున్నా కూడా వాళ్ళని అటాక్ చేయడము, వాళ్ళ మీద దాడులు చేయడము. రంజాన్ మాసంలో కడప నియోజకవర్గంలో ఒక మసీదు నుంచి రాత్రి 11 గంటలకి నమాజు చేసుకొని బయటికి వస్తుంటే వచ్చిన పిల్లోడిని అసలు వితౌట్ ఎనీ నోటీసు షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని కొయ్యడం జరిగింది. అబ్బాయికి దాదాపు రిప్స్ లో దాదాపు 3-4 ఇంచెస్ లోపలికి వెళ్లి హైదరాబాద్ అపోలోకి తీసుకొచ్చి దాదాపు 20 రోజులు పెట్టి దాదాపు 5-6 లక్షలు ఖర్చు అయిందని కూడా చెప్పారు. దాని మీద పోలీసు వాళ్ళకి దగ్గరికి వెళ్తే చాలా నామినల్ దొమ్మి కేసు, చిన్న 2 మనుషులు కొట్టుకుంటే జరిగిన గొడవలాగా కేసు రిజిస్టర్ చేశారు. అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. వాటన్నిటిని కూడా మళ్ళీ చెక్ చేసేసి వాటిని సరైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల్లోనే కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ 2014 మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాచ్ కి సంబంధించి ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే 133 ఉంటే 2014-19 కంపారిజన్ 2014-19కి ఒక 400 ఉన్నాయి అధ్యక్ష. 2019-24లో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ మీద ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా 500 వరకు కేసెస్ నమోదు బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష. వీళ్ళే కాకుండా మనకి రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది. వాళ్ళు ఇంచుమించుగా దగ్గర 2 కలిపి ఈ మొన్న 2019-24లో దగ్గర 825 మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష.